మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. ఇది సామాన్యమైన రోజు కాదు. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదో, అప్పుల బాధలు పీడిస్తూ ఉన్నాయో, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ చికాకు ఉంటుందో, వాళ్ళందరికీ రేపు ఆదివారం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. మన తలరాతను మార్చే శక్తి ఈ ఒక్క రోజుకు ఉంది అంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియక ఆదివారాన్ని కేవలం నిద్రపోవడానికో సరదాలకో కేటాయించి వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ తెలివైన వారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మాత్రం ఆదివారాన్ని తమ అభివృద్ధికి ఒక మెట్టుగా మార్చుకుంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు కేవలం వంటగదిలో ఉండే మసాలా దినుసులు మాత్రమే కాదు, దానికి ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. తాంత్రిక శాస్త్రంలో లవంగాలకు ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. లవంగం చూడడానికి చిన్నగా ఉన్నా అందులో దాగి ఉన్న అగ్నితత్వం ఆ ఘాటు వాసన ప్రతికూల శక్తులను లేదా నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తిని కలిగి ఉంటాయి. లవంగం అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. మనం గమనిస్తే చాలా రకాల పూజల్లో, హోమాల్లో, తాంత్రిక విద్యల్లో లవంగాలను వాడుతూ ఉంటారు. ఎందుకంటే లవంగానికి మన చుట్టూ ఉన్న చెడును లాగేసుకునే గుణం ఉంటుంది. అలాగే మంచిని, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం కూడా లవంగానికి పుష్కలంగా ఉంటుంది. లవంగం పైన ఉండే ఆ పువ్వు లాంటి నిర్మాణం చాలా శక్తివంతమైనది. అందుకే మనం పూజకు వాడేటప్పుడు ఎప్పుడూ పువ్వు ఉన్న లవంగాలనే వాడాలి. ఇరిగిపోయినవి లేదా పువ్వు లేనివి వాడకూడదు. ఈ పరిహారం కోసం కూడా మనం 2 పువ్వు ఉన్న మంచి లవంగాలను తీసుకోవాలి. ఈ లవంగాలతో పాటు మనం మరికొన్ని వస్తువులను కూడా కలుపుతున్నాం. అవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి శక్తివంతమైనవి. ఈ వస్తువుల కలయిక వల్ల ఏర్పడే శక్తి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, పీడను, నరదృష్టిని సమూలంగా నాశనం చేస్తుంది. చాలామందికి తెలియదు, కానీ మన ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి, మనం చేసే పనులు కలిసి రాకపోవడానికి ముఖ్య కారణం నరదృష్టి లేదా కంటి దిష్టి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. మన ఎదుగుదల చూసి వారవలేని వారి చూపులు, వారి ఏడుపు మన మీద పడినప్పుడు మనకు తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది. అది మనకు కనిపించదు, కానీ మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది, మన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఆ దిష్టిని, ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోడడానికే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ సుడి తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తరువాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, ఓ గాడిద, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో, నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది, యమధర్మరాజా, నేను మనిషిగా పుట్టి ఏం చేయను? మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. స్త్రీలు, పురుషుల్లో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అని అంటుంది. అంతేకాదు, మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు అసలు మనిషిగా పుట్టాలని లేదు అని గాడిద అంటుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ గాడిద, వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందటం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూశావు?
ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు? మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గాడిద, ఓ యమధర్మరాజా, నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు. భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు. మనుషులు వారి బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోనికి పంపించండి, కానీ మనిషి యోనిలోనికి పంపకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే భూలోకానికి పంపండి. అంతేగాని మనిషి జన్మ నాకు వద్దు అని గాడిద అంటుంది. అప్పుడు యముడు, ఓ గాడిద, నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూశావు? ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి. నేను చూసిన 3 సంఘటనలను చెప్తాను వినండి. మొదటి సంఘటన ఏమిటి అంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, నేను వేదాంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆ యువ పండితుడితో తండ్రి ఇలా అన్నాడు, నువ్వు అన్ని చదువుకొని వచ్చాను అంటున్నావు, కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని. పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రా? ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితుడు, మీరు ఏమీ చింతించకండి, నేను ఎలా అయినా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకుని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి దాహం వేసింది. అక్కడే అతనికి ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో, అమ్మా, నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అతనికి కొన్ని నీళ్లు ఇచ్చింది. ఆ యువ పండితుడు ఆ మంచినీళ్లు త్రాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాక్కముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను ఒక వేశ్యను అని అంది. అది విన్న యువ పండితుడు, అయ్యో, నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, నేను ఒక వేశ్య ఇంట్లోని నీళ్లు త్రాగాను, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య ఇలా అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు, ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అని అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళవలసిన పని ఉండదు, అదేదో త్వరగా చెప్పు అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నేను మీకు ఆ పేరు చెప్తానులే కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు, అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను, నువ్వు ఒక వేశ్యవి, నేనిక్కడ భోజనం చేయలేను,
అసలు ఇక్కడ మంచినీళ్లు త్రాగినందుకే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న స్త్రీ, నేను మీకు బియ్యం, పప్పు, నెయ్యి, కూరగాయలు అన్నీ ఇస్తాను, మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్యవి, నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావంటే నేను మీకు 5 బంగారు నాణాలు ఇస్తాను అంది. దాంతో ఆ పండితుడు, ఇక్కడ నన్నెవరు చూస్తారులే, అయినా నేనెవరో ఇక్కడి వారికి తెలియదు కదా అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణాలు తీసుకుని ఆ వైశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఇంటిలో నుండి వైశ్య బయటకు వచ్చి నేనిచ్చిన నీరు, బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు. అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది. దానికి ఆ పండితుడు, నేను నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు త్రాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు. దానికి ఆ వైశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పింది. దాంతో ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే మరొక 5 నాణ్యాలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణ్యాలు అవుతాయి, నన్నెవరు చూశారులే అని అనుకుని వైశ్యతో, సరే నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు. ఆ వైశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించవద్దు, నేను వడ్డించుకుని తింటాను అన్నాడు. అప్పుడు ఆ వైశ్య, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వైశ్య, నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నీకు మరొక 5 బంగారు నాణ్యాలు ఇస్తాను అంటుంది. సరే అంటాడు పండితుడు. దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు. అప్పుడు ఆ వైశ్య ఇలా అంది, ఓ మహాత్మా, నేను ఎలాంటి అపరాధం చేయలేదు, నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను. నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు. నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు. ఆ వేశ్య ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అన్నాడు. దానికి వేశ్య, మీరు ఇదంతా నేను చూపించిన ప్రేమ వలన కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు, చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది. వేశ్య మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు. కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరనేది నాకిప్పుడు అర్థమైంది. పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు. లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే. అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది. అందువలనే ప్రభు, నాకు మానవజాతి అంటే నచ్చదు. స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురి అయితే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనుకాడరు. వారి స్వార్థం కోసం తనవారినే చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది. అంతేకాదు యమధర్మరాజా, నేను ఇప్పుడు 2వ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పటం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా
అందమైన స్త్రీలు కనిపించిన, ధనం కనిపించిన వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది, కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతనికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతురిని రమ్మని పిలిచాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. దాంతో ఆయన మనసులో, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకంతా మేలు జరుగుతుంది, కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్ళి, నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్య మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలివెయ్యి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు. దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే, ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్య నా సొంతమవుతుంది అని అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. మరోపక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. ఆ బ్రాహ్మణుడు తన 4 శిష్యులను తీసుకుని వెళ్ళి, ఆ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు. రాజకుమారుడి గుర్రానికి చాలా దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నది నీళ్లు కోసం వెళ్ళాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు. రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వదిలివేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాన్ని తీయకండి అని చెప్పాడు. నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలకు వెళ్ళి పెట్టెను తీశాడు. అంతే, అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవటం ప్రారంభించాడు. తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడారు, కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినపడకపోవటంతో బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు
తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడినే మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణం అయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి నీచమానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం కావటం లేదు. మనుషులు తప్ప మిగతా అన్ని జీవులు ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతూ ఉన్నారు. ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉన్నారు అని అన్నాడు యమధర్మరాజు. ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో, మీకు నేను ఇప్పుడు 3వ కథ కూడా చెప్తాను, వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే, ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్లు లేవు. కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా కూడా తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అది విన్న రాజు వెంటనే, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అన్నాడు. రాజు వెంటనే మంత్రిని పిలిపించి, ఈ రోజు నుండి రైతులకు పన్నులు పెంచండి అని చెప్తున్నాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతును త్రాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసం కూడా తాగాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయలు తిన్నా నా దాహం ఎందుకని తీరటం లేదు? కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పళ్ళల్లోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు. ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. కానీ అందరూ అలాంటి వారు అనుకోవటం కూడా సరైనది కాదు కదా. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తున్నాను. నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవత రూపం తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ముందు పరిహారం ఎలా చేయాలో, దానికి ఇంకేమి కావాలో వివరంగా నిదానంగా తెలుసుకుందాం. రేపు ఆదివారం సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం కూడా చేయవచ్చు, కానీ సాయంత్రం అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా చీకటి పడ్డాక చేయటం వల్ల దిష్టి సంబంధిత దోషాలు త్వరగా పోతాయి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక శుభ్రమైన తెల్లటి కాగితం తీసుకోండి. కాగితం చిరిగిపోకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. తెల్లటి రంగు స్వచ్ఛతకు చిహ్నం. ఇప్పుడు ఆ కాగితం మీద మనం చెప్పుకున్న 2 పువ్వు ఉన్న లవంగాలను పెట్టండి. లవంగాలు పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా తలుచుకోండి. నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఇంట్లో సుఖశాంతులు కలగాలి, అనుకున్న పనులు జరగాలి,
అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ కాగితంలోనే 2 ఎండిన తులసి ఆకులు వేయాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి లేని పూజ వ్యర్థం అని అంటారు. కానీ ఇక్కడ మనం పిచ్చి ఆకులు కాకుండా ఎండిన ఆకులను ఎందుకు వాడుతున్నామంటే మనం చివర్లో ఈ పొట్లాన్ని కాల్చబోతూ ఉన్నాం. అగ్నిలో వేసేటప్పుడు ఎండిన వస్తువులే శ్రేష్టం. తులసి ఆకులు మన పరిహారానికి దైవిక శక్తిని ఇస్తాయి. అవి పాపాలను హరిస్తాయి. తులసి ఆకులు వేశాక ఒక ఎండుమిరపకాయ వేయండి. ఎండుమిరపకాయకు దిష్టిని తీసే శక్తి అమోఘంగా ఉంటుంది. మనం సాధారణంగా పిల్లలకు దిష్టి తగిలినా, ఇంట్లో వాళ్లకు దిష్టి తగిలినా ఎండుమిరపకాయలతో దిష్టి తీసి నిప్పుతో వేస్తాం కదా. అది ఎందుకంటే మిరపకాయలోని ఘాటు ఆ నెగిటివ్ వైబ్రేషన్ని లాగేసుకుంటుంది. అందుకే ఒక మంచి ఎర్రటి ఎండుమిరపకాయను తొడిమితో సహా ఆ కాగితంలో వేయండి. ఇప్పుడు ఆ కాగితంలో కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు కూడా తాంత్రిక పరంగా చాలా విశేషమైనవి. ఆవాలు ఉన్న చోట అమానుష శక్తులు ఉండవు అని ఒక నానుడి ఉంది. ఆవాలు శత్రుబాధలను, అడ్డంకులను తొలగిస్తాయి. మన ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నా లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తిప్పికొడతాయి. అందుకే కొద్దిగా అంటే ఒక చిటికెడు ఆవాలు ఆ కాగితంలో వేయండి. ఆ తర్వాత 2 యాలుకలు వేయండి. యాలుకలు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. లక్ష్మీదేవికి సువాసనలు అంటే చాలా ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రగ్రహానికి కారకత్వం వహించేవి యాలుకలు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు అధిపతి. మన జీవితంలో లగ్జరీ పెరగాలంటే, డబ్బు ఆకర్షించబడాలంటే శుక్రబలం ఉండాలి. బలాన్ని ఇవ్వడానికి ఈ 2 యాలకులు ఉపయోగపడతాయి. ఇక చివరిగా ఒక కర్పూరం బిళ్ళను తీసుకుని దాన్ని మెత్తగా పొడి చేసి ఆ కాగితం మీద వేయండి. కర్పూరం అగ్నిస్వరూపం. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ జ్వాల, ఆ పొగ మన కర్మలను దహించి వేస్తుంది. కర్పూర హారతి ఇస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడో, ఈ పరిహారంలో కర్పూరం వాడటం వల్ల మన చుట్టూ ఉన్న ఆరా శుభ్రపడుతుంది. ఇలా ఈ వస్తువులన్నీ అంటే 2 లవంగాలు, 2 ఎండిన తులసి ఆకులు, 1 ఎండు మిరపకాయ, కొన్ని ఆవాలు, 2 యాలుక్కాయలు, కర్పూరం పొడి ఇవన్నీ ఆ తెల్లటి కాగితం మధ్యలో వేసి జాగ్రత్తగా ఒక పొట్టంలాగా కట్టండి. పొట్లం కట్టేటప్పుడు వస్తువులు కింద పడిపోకుండా చూసుకోండి. మరీ గట్టిగా ముడి వేయాల్సిన పని లేదు. జస్ట్ మడత పెట్టి పట్టుకుంటే చాలు. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి. చెప్పులు వేసుకోకుండా ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగాలి. మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో ఆ బీరువా దగ్గరికి వెళ్ళండి. వంటగదిలోనికి వెళ్ళండి. హాలు, బెడ్రూము ఇలా ఇంటి ప్రతి మూలకు వెళ్ళండి. బాత్రూంలోనికి మాత్రం వెళ్ళకండి. ఇలా తిరుగుతున్నప్పుడు మీ మనసులో దేవుడి నామాన్ని స్మరించుకోండి. ఓం నమః శివాయ అనుకోవచ్చు, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే వారి పేరు తలుచుకోండి. ముఖ్యంగా నా దరిద్రం వదిలిపోతుంది, నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని భావించండి. ఇలా ఇల్లంతా తిరగటం వల్ల ఆ వస్తువుల్లో ఉన్న శక్తి మీ ఇంటి మూలమూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటుంది. మీ చేతిలో ఉన్న ఆ పొట్లం ఒక అయస్కాంతం లాగా పనిచేసి ఇంట్లో ఉన్న చెడునంతటినీ కూడా తనలోనికి లాగేసుకుంటుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత నేరుగా ఇంటి ప్రధాన ద్వారం దాటి బయటకు రండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ ఫ్లాట్ గుమ్మం దాటి బయటకు వచ్చి బాల్కనీలోనో లేదా కామన్ ఏరియాలో ఎక్కడైనా క్షేమంగా ఉండే చోట నిలబడండి. లోపల మాత్రం ఈ తర్వాతి పని చేయకూడదు. బయటకు వచ్చాక ఆ పొట్లాన్ని ఏదైనా ఒక మట్టి ప్రమిదలో కానీ లేదా నేల మీద కానీ పెట్టి ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం పొడి ఉంది కాబట్టి అది వెంటనే భగ్గున మండుతుంది. ఆ పొట్లం కాలుతున్నంతసేపు దాన్ని చూస్తూ ఉండండి. ఆ మంటల్లో మీ కష్టాలు, మీ అప్పులు, మీ అనారోగ్యాలు, మీ శత్రువులు అన్నీ కాలి బూడిద అయిపోతున్నాయని ఊహించుకోండి. ఆ పొగ మీ ఇంటి వైపు కాకుండా బయట వైపు వెళ్ళేలాగా చూసుకోండి. అందులో ఉన్న ఎండుమిరపకాయ, ఆవాలు, లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే వాసన మీ ఇంటి చుట్టూ ఉన్న దుష్టశక్తులను ప్రారదోలుతుంది. అది పూర్తిగా కాలి బూడిద అయ్యేంత వరకు అక్కడే ఉండండి. మధ్యలో ఆరిపోతే మళ్ళీ వెలిగించండి, కానీ పూర్తిగా బూడిద అవ్వాలి. అలా మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద చల్లారిన తర్వాత ఆ బూడిదను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తులసి మొక్కలో మాత్రం వేయకండి. బయట ఉండే ఏదైనా పిచ్చి మొక్కలైనా పర్వాలేదు, లేదా మట్టిలో కలిపేసినా పర్వాలేదు. ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయటం ముఖ్యం. లేదా పారే నీరు ఉంటే అందులో వేయవచ్చు. కానీ సిటీస్లో ఉన్నవారికి అది కష్టం కాబట్టి చెట్టు మొదట్లో వేయటం ఉత్తమం. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి. ఇది చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని అంటారు.
అంటే ఆ బూడిద వేసిన తర్వాత వెంటనే వచ్చేయాలి. ఇంటికి వచ్చాక దేవుడి గదిలో దండం పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఏదో ఒక శుభవార్త వినబడే అవకాశం ఉంటుంది. అంటే 24 గంటల్లోనే కోట్లు వచ్చేస్తాయని కాదు, కానీ మీ రాత మారడానికి, మీ సుడి తిరగడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందటమో, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గం కనిపించటమో, లేదా అనవసరపు ఖర్చులు తగ్గటమో జరుగుతుంది. మీ మనసులో ఉన్న భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు వెనుక ఒక గొప్ప అర్థం, పరమార్థం ఉంది. లవంగం ఆకర్షణకు, తులసి పవిత్రతకు, మిరపకాయ దిష్టి నివారణకు, ఆవాలు రక్షణకు, యాలుకలు ఐశ్వర్యానికి, కర్పూరం ప్రక్షాళనకు సంకేతాలు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఇది మన పూర్వీకులు ఆచరించిన పద్ధతి. ఇందులో ఎలాంటి మంత్రాలు చదవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని కూడా లేదు. కేవలం మీ నమ్మకం, మీ సంకల్పం మాత్రమే ముఖ్యం. ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే గట్టి నమ్మకంతో చేయండి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది, అంటే మీకు రావాల్సిన డబ్బు మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది అని అర్థం. డబ్బుకు కూడా ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ సానుకూల వాతావరణం ఉంటుందో అక్కడే ఉంటుంది. గొడవలు, ఏడుపులు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలబడదు. మనం ఈ పరిహారం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తూ ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా లక్ష్మీదేవికి మన ఇంట్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఈ ఆదివారం ఈ చిన్న పనిని మర్చిపోకుండా చేయండి. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే, కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలని ఏమీ లేదు. కాకపోతే మీరు ఏకాగ్రతతో చేయటం ముఖ్యం. మీ ఇంట్లో వారందరూ ఉన్నప్పుడే చేయవచ్చు. నెలసరి ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయకూడదు. మిగతా వారు ఎవరైనా చేయవచ్చు. ఒక్కసారి చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీ సుడి తిరిగిపోవటం ఖాయం. కష్టాలన్నీ కాలి బూడిదైపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆదివారం నాడు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని సాయంత్రం ఈ పరిహారం పూర్తి చేయండి. ఆ తర్వాత వచ్చే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకమే ఇక్కడ పెట్టుబడి. మంచి మనసుతో, భక్తితో ఈ రెమెడీ పాటించండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.